ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి జరుగుతుందన్నారు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలో రైతు వేదికలో తిరుమలాపురం తాండా వాసులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. ఆయన రైతులకు సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందజేశారు. సంబంధించిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ చేపట్టింది అనమాట. ఒకటే సంక్షేమ పథకం తీసుకోకుండా ప్రతి వ్యక్తికి ఏదో సహాయం రావాలనేది మంత్రిత్వానికి ఆలోచన ఉన్నదన్నమాట. మీరే కొంచెం అవగాహన తెలుసుకోండి దీని గురించి. మళ్ళీ చెప్తున్నా, దగ్గర 60-70 వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేవలం రైతాంగానికి ఖర్చు పెట్టింది అనమాట ఏడాది. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల పథకం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల గురించి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4.5 లక్షల ఇళ్లు ఏడాదికి శాంక్షన్ అవుతున్నారు. అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వబడను. ఫస్ట్ ఫేజ్ లో 3,500 ఇళ్లు. అది తొందరగా మీరు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ 3,500 ఇళ్లు, మళ్ళీ తర్వాత 3,500 ఇళ్లు. అంటే కేవలం ఒక ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ ఇళ్ల స్థలాల మీద ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన దేశంలో ఒక యూనిక్ స్కీమ్ అన్నమాట. అప్పుడు వారు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిగా పోరెస్ట్ ఆఫ్ ద పూర్, అతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వబడాలన్నమాట. ఇప్పుడు ఎంపీఓ గారు చెప్పారు, ఈ స్కీమ్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అలొకేట్ అయిన పత్రాలు ఇవ్వాలనుకుంటున్నారు.